హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి జామ చెట్టు దగ్గర పోయిన సంవత్సరం నాటానమాట చిక్కుడు చెట్టు. అదైతే ఉంది. అదేంటంటే అప్పుడు నాటినప్పుడు రాలేదనమాట సరిగ్గా. ఇప్పుడు బాగా తీగలు వస్తున్నాయి. అంటే ఈ సంవత్సరం కొత్త మొక్కలు నాటాలన్నమాట. అయితే పోయిన సంవత్సరం మొక్క నేను అలానే ఉంచాను. బాగా తీగలు వస్తున్నాయిలే, కాస్తదేమో కాయలు అవి వస్తాయేమని చెప్పి నేను ఇంకా అలానే ఉంచిన నెల రోజుల మించి చూస్తున్నాను అనమాట. ఏదన్నా పూత వస్తుందేమో, ఇంకా సరేలే ఇంకా కాయలు అది వస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నా. కానీ అసలు ఎన్ని రోజులైనా పూత అయితే రావట్లేదు. ఇంకా అలానే వస్తున్నాయి అనమాట. కొమ్మలు మాత్రం బాగా పెద్ద పెద్ద కొమ్మలు వస్తున్నాయి. ఇంకా ఎందుకు ఇంకా వేస్ట్ కదా అని చెప్పేసి అయితే కింద తప్పించామన్నమాట ఒకరోజు. అదంతా మొత్తం ఎండిపోయింది ఆ కొమ్మ అనేది. మొత్తం కింద అది ఎండిపోయిన ఆకుల్ని కొమ్మల్ని పాకుతాయి కదా, వాటిని తీస్తున్నాం అనమాట. మా బాబు కూడా పాపం స్కూల్ నుంచి వచ్చి కూడా పాపం పని చేస్తున్నాడు. ఇంకా పైకెక్కి అవి లాగుతూ ఉంటే నేను కింద నుంచి కొన్ని తీస్తున్నాను అనమాట. అవి తీగలు బాగా పాగుతాయి అనమాట కొమ్మల మీద. నిదానంగా కట్ చేసుకోవాలి, మనకి చేత్తో రావు. కట్ చేసుకొని చాకుతోనో లేకపోతే కత్తెరతోనో కట్ చేసుకొని తీయాలన్నమాట. చూడండి ఎంతలా ఉందో తీగ, పైకి వెళ్ళిన తీగ అనమాట ఇది. కొండ ఈ మొత్తం పైన ఒక గుట్టలాగా వచ్చేసింది అనమాట పైన జామ చెట్టు మీద. ఇంకా అవన్నీ తీసేసాం. ఇంకా వేస్ట్ కదా, అవి పోతేట్టు రావట్లేదు కదా. ఇప్పుడైతే కొత్త మొక్క అయితే ఉంది, కానీ అది ఎంతవరకు వస్తుంది అనేది చూడాలి. కానీ పోయిన సంవత్సరం నాటింది ఇప్పుడు బాగా వచ్చింది, కానీ పూత వస్తుందేమో అనుకున్నాను కానీ రాలేదు. అవి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే వస్తాయంట. ఇంక నేను అందుకని తీసేసాను. ఇంకా కొమ్మలు అవి ఉన్నాయి కదా, మొత్తం తీసేసాను. మొత్తం పైన ఎండిపోయినట్టుగా ఉందన్నమాట. ఇదిగోండి మొత్తం ఇలా అయితే తీసేసాం అనమాట. బాగా అల్లుకుందండి, చూడండి ఎంత ఉందో. నేను ఇంకా పూత పడుతుందేమోనని చెప్పేసి ఉంచాను, కానీ బాగా అల్లుకుంది. ఇంకా కొత్త తీగలు కూడా వస్తున్నాయి అనమాట. ఇంకా నేనైతే ఇంకా తీసేసాను. ఇంకా కొత్త మొక్కలు వస్తాయి కదా అని చెప్పేసి. కొత్తదైతే ఒకటి ఉంది, ఇదిగోండి పక్కన వేలాడుతుంది కదా చెట్టు పక్కన ఒకటి, అదైతే వస్తుంది. చూడాలి, అది కూడా కొంచెం తెగులు వచ్చినట్టు కొంచెం పురుగు తింటుందన్నమాట. ఇంకా ఇక్కడైతే ఇవన్నీ తీస్తున్నాం అనమాట, పక్కకు తీసేస్తున్నాము. మొత్తం ఒక పక్కకు పడేసి క్లీన్ చేసేస్తాను. ఏం మొక్కలు నాటాననేది చూపిస్తాను. ఇంకా కొన్ని అయితే నాటలేదు, ఈ వర్షాలకి పెడతాను, అది కూడా వీడియో పెడతాను. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.